హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ. ఈరోజు మీ ముందుకు సరికొత్త రెసిపీతో అయితే వచ్చేసిందండి. ఏంటో అనుకుంటున్నారా? గుమ్మడికాయ సొరకాయ కాంబినేషన్లో అయితే దప్పలం కర్రీ చేశానండి. ఎంతో ఎమ్మీ టేస్టీగా ఉండే అదిరిపోయే రుచితో ఉండే ఈ దప్పలం కర్రీని ఎలా చేశానని వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. చాలామంది ఎక్కువగా అయితే గుమ్మడికాయ దప్పలం కానీ చేస్తారు, లేదా సొరకాయ దప్పలం కానీ చేస్తారు. కానీ ఈ రెండు కాంబినేషన్లో అయితే దప్పలం కర్రీ చేశానండి. ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం ఏమేమి తీసుకున్నాం, ఎలా చేసుకున్నాం చూద్దామా అండి. దానికోసం అయితే ఒక మీడియం సైజు గుమ్మడికాయలో హాఫ్ ముక్క అయితే తీసుకున్నానండి. సొరకాయ అయితే ఒక మీడియం సైజు ముక్కనైతే తీసుకుని ఇలా పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. దప్పలానికి పెద్ద సైజు ముక్కలు ఉంటేనే మనకి బాగుంటుందండి. చూసారు కదండి, ఇది గుమ్మడికాయ అంటేనండి కూర వండుకునే గుమ్మడికాయ ఉంటుంది కదా, అది. ఈ కర్రీ కోసం ఏమేమి తీసుకున్నానో ఎలా చేసుకుందాం చూద్దామండి. నేనైతే మట్టి దాకా అయితే పెట్టుకున్నానండి. ఈ మట్టి దాకలో చేసుకోవడం వల్ల రుచి మరింత ఎక్కువగా ఉంటుందండి. గానుగ నూనె వేసి అది వేడెక్కిన తర్వాత కొంచెం పోపు దినుసులు అయితే అంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఇలాగ పోపు పెట్టుకుంటే ఈ ఫ్లేవర్తోని దప్పలం అన్నది మరింత రుచిగా ఉంటుంది. అందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకున్నానండి. పోపులోని ఇంగువ ఫ్లేవర్ కూడా చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదండి. కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు వేసుకోవసరం లేదండి. చూసారు కదండి. ఇప్పుడు ఇది కూడా వేయించుకున్న తర్వాత మనం మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చిని సన్నంగా కట్ చేసుకున్నవి చక్కగా వేసుకొని ఇవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గబెట్టుకోవాలండి, మధ్యలో కలుపుతూ. చూసారు కదండి. దీంట్లో ఒక మసాలా పొడి కూడా తయారు చేసుకోవాలండి. ఎందుకంటే మనకి దప్పలం ఫ్లేవర్ రావడానికి పులుసు కర్రీలో వేసుకుంటాం కదండి మనం ఎక్కువగా. ఆ పొడి అయితే మనం తయారు చేసుకొని వేసుకుంటేనండి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇవి కూడా ఇలా మగ్గాయి కదండి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టుకోవాలండి. అలా కలుపుకుంటూ, మట్టి దాకా కాబట్టి కొంచెం వేడికి అంటుకుంటూ ఉంటాయండి, మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఏమేమి వేస్తున్నానో ఎలా చేస్తున్నానో చూడండి. ఇప్పుడు చూసారు కదండి, మనకు మసాలా కూడా అన్నాం కదా, దానికోసం అయితే ఇలా నేను వేయించుకుంటున్నానండి. ధనియాలు, మెంతులు, ఆవాలండి. మనకి దప్పలం కానీ పులుసు కర్రీల్లో కానీ ఈ పొడి వేసుకుంటేనండి మరింత టేస్టీగా ఉంటాయి. ఈ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కిందకి మీదకి కలుపుకొని అలా మూత పెట్టుకుంటేనండి కొంచెం మగ్గుతాయండి. అలాగే ఎంత మగ్గిపోయి మనకి చూడండి కిందకి దిగిపోతాయి. ఫస్ట్ 5 వరకు ఉన్నాయి కదా. ఇందులో సొరకాయలోని మనకి గుమ్మడికాయలో కొంచెం వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కదండి, ఆ వాటర్కే బాగా మగ్గిపోతాయి. ఇలా బాగా మగ్గబెట్టుకుంటేనే కూర అనేది మంచి రుచిగా ఉంటుందండి. చూడండి, చూసారు కదా, అలా కలుపుకుంటూ కొంచెం ముక్కలన్నీ బాగా అందులో మగ్గే వరకు మగ్గబెట్టుకోవాలండి. అలాగే నేను ఒక మీడియం సైజు చింతపండుని అయితే నానబెట్టి పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఈ వేయించుకునేవి కూడా పొడి వేసుకొని పక్కన పెట్టుకున్నాను మిక్సీలోని. చూసారు కదండి, కొంచెం బెల్లం కూడా కావాలి. ఏమేమి తీసుకున్నానో మళ్ళీ చూద్దామండి. ఈ ముక్కలు చూసారు కదా బాగా మగ్గిపోయాయి. చూస్తుంటే మనకి అవి బాగా మగ్గినట్టుగా కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడైతే మనం కొంచెం పసుపు, కారము, ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఈ దప్పలానికి కొంచెం కారం కూడా కొంచెం ఉప్పు కూడా ఎక్కువ పడతాయండి. ఎందుకంటే మనం కొంచెం పులుపది వేసుకుంటాం కాబట్టి మన టేస్ట్కి తగినట్టుగా కారం, ఉప్పు అన్నీ వేసుకుంటే సరిపోద్దండి. దీంట్లో ఇంకెక్కువ మసాలాలు కానీ ఏమీ వాడరండి ఇందులోని. ఆ ధనియాలు, మెంతులు, ఆవాలతో చేసిన పొడి ఒకటి వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుందండి. చూసారు కదా, ఇవన్నీ కారం అంతా ముక్కలకు పట్టేలా ఒకసారి కలుపుకొని అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఈ ముక్కలు కొంచెం బాగా ఉడికాక అప్పుడు మనం చింతపండు పులుపు అన్నది వేసుకోవాలండి. చూడండి, ఇదంతా అలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుంటే ఈ స్పైసీ అంతా ముక్కలకు పడద్దండి. ఇలాగ ఒక చిన్న గ్లాసులో ఒక వాటర్ వరకు వేసుకొని మరి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత మనం చింతపండు పులుపు అది రెడీగా పెట్టుకుంటే వేసుకోవచ్చండి. చూసారుగా ఫ్రెండ్స్, చూస్తుంటేనే ఇలాగానే ఎమ్మీగా ఉంది కదండి, తినేయాలనిపించేంత ఉంది కదా, నోరు ఊరిపోతుంది కదండి. ఇంకోండి, ఇప్పుడైతే నేను చిన్న బెల్లం ముక్క అదే మనం చేసుకున్నప్పుడు ఒక 2 స్పూన్లు కొత్తిమీర, చింతపండు రసం అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నాయి కదండి, కొంచెం ముక్క ఉడికిందో లేదో చూసుకొని మనకి సొరకాయ ముక్కది గుమ్మడికాయ మెత్తగానే ఉంటుంది, ఉడికిపోద్దండి. సొరకాయ కూడా లేతది వేసుకుంటే ఇంకా బాగా ఉడికిపోద్ది. చూసారు కదండి. ఇప్పుడైతే మనం ఈ పులుసు వేసుకొని అలాగే బెల్లం ముక్క, అలాగే మనకి చేసుకున్న పొడి కూడా మసాలా పొడి కూడా వేసుకోనండి. ఇదంతా కలిపేసుకొని మళ్ళీ ఉప్పు కారం ఒకసారి సరిపోయలేదో చూసుకొని అప్పుడు సాలపోతే కొంచెం వేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదండి, మన దప్పలం కర్రీ ఎంత సింపుల్గా ఎమ్మీగా ఉంది కదండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేసి మంచిగా కామెంట్ పెట్టడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కానీ వీడియో చూస్తున్నారు కనుక చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి.
ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. చూసారు కదండి మన దప్పలం కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలా చిక్కగా మంచిగా మీడియం మంటలో పెట్టుకుంటేనండి నూనె తేలే వరకుటప్పటికి మనకి గ్రేవీ అంతా చక్కగా మెంతగా ఉడికిపోయి దగ్గరగా అయిపోద్దండి. మనకి చిక్కదనం చూసుకొని చూసారు కదా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని అండి మనం దగ్గరగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మట్టి దాక్కదండి ఆ వేడికి ఇంకా అలా 10 నిమిషాల పాటు మరుగుతూ ఉంటుందండి. ఇంతేనండి ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే గుమ్మడికాయ సొరకాయ కాంబినేషన్లో దప్పలం కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసాక కూడా చాలాసేపు అది బుడగలు వస్తూనే ఉంది. చూసారు కదండి ఇలాగా మనం కొంచెంసేపు వదిలిపెట్టేస్తే ఆ నూనె అంతా తేలి చల్లారిన తర్వాత అయితే కొంచెం వేడివేడిగా కాకుండా అది కొంచెంసేపు ఉంటేనండి ఆ ముక్కలకి ఉప్పు కారం పులుపు పట్టి మరింత టేస్టీగా ఉంటాయండి. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నచ్చిందా అండి? చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, తినేయాలనిపించేస్తుంది కదండి. వేడి అన్నంలో ఈ దప్పలం కర్రీ వేసుకుంటూ తింటేనండి ఉంటుంది రుచి. తినే కొలిది ఇంకా తినాలనిపించే అంత రుచితో ఉందండి. అద్భుత అంటారు తింటే. చూసారు కదా అయిపోయింది. నేను ఎలా చేశానో చూసారు. మీరు కూడా మీకు ఎప్పుడైనా గుమ్మడికాయ సొరకాయ దొరికినప్పుడు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఇలాంటి మంచి రెసిపీస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.